అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే ప్రథమం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఓటింగ్ శాతాల వెల్లడిపై సుప్రీంకోర్టు. సో 5 దశల పోలింగ్ ముగిసి మరో 2 దశలు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓటింగ్ శాతాల వెల్లడిపై ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలింగ్ పూర్తయిన 48 అవర్స్లోగా ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్లో ఉంచాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం కోరుతుంది. దీనిపై 2019లోనే ఈడీఆర్ ప్రధాన పిటిషన్ దాఖలు చేయడం జరిగిందండి. అయితే తాజాగా చేసిన మధ్యంతరం పిటిషన్పై జస్టిస్ దీపాలంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సెలవుకాలీన ధర్మాసనం విచారణ జరిపింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మరో 2 దశలే మిగిలి ఉన్నందున ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని శుక్రవారం తెలిపింది. సో అయితే ఓటింగ్ శాతం యాప్ కష్టాన్ని కోరి తెచ్చుకోవడమే. సో శుక్రవారం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈసీ రూపొందించినటువంటి ఓటింగ్ శాతాన్ని తెలిపే యాప్ గురించి ప్రస్తావించింది. రాష్ట్రాల వారీగా ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని తెలిపే ఈ యాప్ను తీసుకురావాల్సి చట్టపరమైన బాధ్యత ఈసీకి లేదని, అయినప్పటికీ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని తీసుకువచ్చిందని ధర్మాసనం తెలిపింది. సో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేలా చేయడం కష్టాన్ని కోరి తెచ్చుకోవడమేనంటూ ఓ సామెతను ధర్మాసనం ఉదాహరించింది.